So guys, welcome back to the channel. You're watching Dinaka Saul. So it's been చాలా రోజులు అయిపోయింది అనమాట నేను బైక్ మీద ఏదైనా మోడిఫికేషన్ ఖర్చు పెట్టి. సో దిస్ ఇస్ అ new modification which I'm going to have on my bike. These are the hydraulic brake set from the RCB. You see these are titanium color. సో స్టాక్ కన్నా ఇవి కొంచెం బ్రేక్ ఎఫెక్టివ్ ఉంటాయి బికాస్ దీస్ ఆర్ ది రేడియల్లీ మౌంటెడ్ బ్రేక్స్ అండ్ స్టాక్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ యాక్చువల్లీ మౌంట్ అనమాట. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. దిస్ గాట్ క్రాష్డ్, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇదంతా సెట్ కొనే బదులు ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్. సో ఐ వెంట్ లైక్ ఎందుకు ఇది కాదు అని చెప్పేసి తీసుకున్నా. అండ్ వ్రాప్ కూడా చూడొచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ షోయింగ్ దిస్ వ్రాప్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ కొంచెం తేడా వచ్చింది బికాస్ ఆఫ్ ఇట్స్ వాట్ యూ సే, దీని మెటీరియల్ ఏదైతే ఉందో అది మన వ్రాపర్కి వేయడానికి రాలేకుండే. సో అందుకని చెప్పేసి కొంచెం తేడా అయింది. బట్ ఇట్స్ ఫైన్ ఫర్ నైట్ వీడియోస్ అండ్ నైట్ స్టఫ్. కొన్ని రీల్స్ వేసేసి ఐ మేక్అవుట్ విత్ ది రెడ్ ట్యాగ్ అగైన్. సో యా, సో గైస్ బాక్స్లో వచ్చేసి ఇట్స్ దిస్ సెట్ ఆఫ్ బ్రేక్. యు సీ నెక్స్ట్ లెవెల్ టైటానియం కలర్. ఇందులో 17mm ఇట్స్ లైక్ 2 కలర్స్. వన్ ఈస్ బ్లాక్ టైటానియం అండ్ వన్ ఈస్ టైటానియం. అండ్ యా, దిస్ ఈస్ ది what we say set like where the oil stores and oka nut bolt and ivi manaku kaadu but these are the what we say brake light flashers anamata. And yeah, box lo vachesi vachindi and yeah, a clamp to hold this like this. Let's go guys, bike pan install cheddam. So guys, paata brake lever aithe తీసేసి మనం కొత్తది ఇది RCB పెట్టాము. పెట్టిన తర్వాత దిస్ బ్రేక్ ఆయిల్ ఏదైతే ఇక్కడ వరకు ఉందో దాన్ని బ్లీడ్ అవుట్ చేసేసి ఎయిర్ పైప్తోని కొంచెం ఈ ఏమంటారు మన బ్రేక్ ప్యాడ్స్ని తీసి ఒకసారి క్లీన్ చేసేసి దాని తర్వాత ఇందులో కొత్త ఆయిల్ .4 రాయల్ ఎన్ఫీల్డ్ పోసి ఇట్స్ డన్. ఇట్ విల్ బి డన్. కొంచెం పంపి చేస్తే సెట్. ఓడి 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 రేడు ధరలేవే. సో గైస్, ఈ ప్రాసెస్ వల్ల ఏమైపోతుందంటే అందులో మిగిలిపోయిన పైప్లో మిగిలిపోయిన ఆయిల్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోయి కొత్త ఆయిల్ అనేది స్టోర్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, ద వేస్ట్ ఆయిల్ బ్లీడ్ అయిపోయింది బయటికి. సో గైస్, ఫైనలీ RCB అయితే ఇన్స్టాల్ అయిపోయింది మన బైక్లో. అండ్ యా, దీని గురించి యూసి ఇంత సెన్సిటివ్ బ్రేకింగ్, ఇంత లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఆయిల్ కూడా ఇది అర్జున్ అన్న చెప్పింది ఏంటంటే 5.1 మోటల్ది ఏమన్నాడు, లిక్విడ్ మాల్ ఏమన్నాడు. సో అది వేసుకుందాము. అప్పటివరకైతే .4 రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, దాంతో మేనేజ్ చేసేద్దాము అది ఆర్డర్ పెట్టి వచ్చేదాకా. నాకైతే చాలా బాగుంది. ఇట్స్ నెక్స్ట్ లెవెల్. సో మీరు చూడొచ్చు, దిస్ ఈస్ ది విజిబుల్ డిఫరెన్స్ ఫర్ ది బోత్ ద స్టాక్ వన్ అండ్ ది RCB వన్. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దాట్ ఎందుకని చెప్పేసి ఫ్రమ్ ది షోరూమ్, ఐ మీన్ ఫ్రమ్ ది రాయల్ ఎన్ఫీల్డ్ వీళ్ళు ఎందుకని ఇది ఇవ్వరు అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నా. ద థింగ్ ఈజ్, ద రేడియల్ వన్స్ ఆర్ లైక్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ దెన్ ది యాక్చువల్ వన్. సో ఈవెన్ దే ఆర్ మేకింగ్ ద అఫోర్డబుల్ 650, సో ఆబ్వియస్లీ దే విల్ బీ గోయింగ్ ఫర్ దిస్. అంతే, దాని మించి ఇంకేం ఉండదు. అండ్ యా, దీస్ ఆర్ టైటానియం. So obviously, and even though if it is not titanium, these what we say, these pistons which are there here are really like expensive than this. These are like a little bit less expensive. They are okay, affordable. సో గైస్, RCBలో కూడా మీకు వచ్చేసి 14mm ఉంటుంది అండ్ ది 17mm ఉంటుంది. సో 17mm పిస్టన్ ఎందుకని చూస్ చేసుకున్నామంటే ద బ్రేక్ క్యాలిబర్ విచ్ ఆర్ హ్యావింగ్ 4 pistons, యూ నీడ్ టు గో ఫర్ ది 17mm బ్రేక్ క్యాలిబర్. ఎగ్జాక్ట్లీ, దట్స్ హౌ. అండ్ దీని ప్రాపర్ రివ్యూ వచ్చేసి మనం నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం, లైక్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి. ఒక 10 kilometers నడిస్తే మీకు తెలుస్తుంది. ఐ మీన్ నాకు కూడా తెలుస్తుంది, నేను ఎప్పుడు యూజ్ చేయాలి కాబట్టి. ఒక 10 kilometers నడితే ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని చెప్పేసి నాకు కూడా క్లారిటీ వస్తుంది. నేను కూడా మీతో ప్రాపర్గా షేర్ చేసుకోగలను. అండ్ హౌ ఇస్ ది కలర్ గైస్? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రియల్లీ నైస్. అంటే మార్నింగ్ ఒకలాగా, నైట్ ఒకలాగా, ఒక సైడ్ నుంచి ఇంకోలాగా, ఇంకో సైడ్ నుంచి ఇంకోలాగా. దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ షేడ్స్. బట్ యా, మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే. యా, సూన్ రెడ్ విల్ బి బ్యాక్ హోప్ఫుల్లీ. And yeah, look matram, it's too good guys, too good. That's it with the video guys. Thank you so much for watching.